ఇది ఆఖరి చిత్రం, ఆ మహానుభావుడికి అంకితం ఇచ్చాం. అలానే 32 మంది ప్రాణత్యాగాలు చేసిన వారికి కూడా ఈ చిత్రాన్ని అంకితం చేయటం జరిగింది. ఆయన కొనసాగింపుగా ఆయన కొన్ని షాట్లలో చేయలేకపోయినటువంటి సన్నివేశాన్ని, ఒక పాటలో మేము కోరుకున్న సన్నివేశాన్ని ఆయన ముద్దుల తనయ, ఆయన నిజమైన వారసురాలు, భయం అంటే తెలియని నా చెల్లెమ్మ వెన్నెలమ్మ గద్దరన్న సమాధి తడి ఆరకముందే, ఆ పూలమాలలు వాడకముందే, అమ్మ ఇట్లా బ్యాలెన్స్ ఉందమ్మా, సినిమా సెన్సార్కి వెళ్తుంది, మీరు చేస్తే బాగుంటుందేమో అని అడగలేక నేను అడిగితే, అన్నా నాన్నకి నిజమైన నివాళి అంటే ఇదన్నా, ప్రజల కోసం నేను పోరాడితే ఆయన ఆత్మ శాంతిస్తుందన్నా అని సినిమాలో అతిథి పాత్రలో ఒక సాంగ్లో వెన్నెలమ్మ యాక్ట్ చేసింది.